నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈ వీడియో చాలా చక్కటి వీడియో. భార్య పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాకపోతే ఏం చేయాలి, అలాగే భార్య పుట్టింటికి వెళ్ళిపోతా మీ ఆస్తి నగలు అలాగే అన్ని తీసుకుని వెళ్ళిపోతే ఏం చేయాలి, ఇది చాలామంది అడిగే ప్రశ్న. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య ఒక హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా భార్య పేరు మీద మీరు కష్టపడి సంపాదించిన ఆస్తిని తిరిగి రివోక్ చేసుకోవచ్చు. అలాగే భార్య మీకు సంబంధించిన నగలు కానీ బట్టలు కానీ ఏవైనా కానీ తీసుకుని వెళ్ళిపోయారనుకోండి, అవి నిరభ్యంతరంగా మీరు వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆ పిటిషన్ మీరు డ్యామేజ్ సూట్ రికవరీ పిటిషన్ మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, భార్య పుట్టింటికి కాపురానికి రాకపోతే మీరు నిరభ్యంతరంగా ఆర్సీఆర్ ఫైల్ చేసుకుని ఆమె కాపురానికి రమ్మని చెప్పి మనం చెప్పే అవకాశం ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఏంటంటే భార్య పుట్టింటికి వెళ్ళిపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని చేసుకోవచ్చు. తర్వాత డిజార్షన్ పిటిషన్ అంటే ఆటోమేటిక్గా డిజార్షన్ అవుతుంది, కానీ తర్వాత డిజార్షన్ పిటిషన్ మనం ఫైల్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, భార్య పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాలేదు కాబట్టి మీకు ఎలాంటి దానికి సంబంధించి కేవలం అపాయింట్మెంట్, వేరే న్యాయసలహా అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. కేవలం అపాయింట్మెంట్ కోసం అయితే పై నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.